హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. ఇంకో కథ చెప్తాను. అనగనగా ఒక రోజుని బుల్లి కృష్ణుడు ఏం చేశాడంటే, సద్ది మూటలు కట్టుకున్నారు అందరూను. ఈ గొల్ల పిల్లలందరూ కూడా కట్టుకుని, ఈ బుల్లి లేగదూడల్ని, ఆవుల్ని తోలుకుంటూ హ్మ్, గోవర్ధనగిరి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి, ఆ చుట్టుపక్కల వాటిని మేపుతున్నారు. చక్కగా లేతగడ్డి ఎక్కడుందో చూస్తున్నారు. అక్కడ మేపుకుంటున్నారు. మేపుకుంటూ ఉంటే ఆహ్, అలా మేస్తూ ఇంకా గోవర్ధనగిరి మీదకి ఈ ఆవులవి వెళ్ళిపోయాయి. అయ్యో! ఆవులు, దూడలు పైకి వెళ్ళిపోయాయి కొండ మీదకని చెప్పి, ఈ పిల్లలు కూడాను గోపబాలురు కూడా కొండ మీదకెళ్ళిపోయారు. గోవుల్ని కాస్తూను. ఆహ్, గో బుల్లి దూడలను కూడా కాస్తూ. ఆ వెళ్ళిపోవడంలో ఈ కృష్ణుడు ఒక్కడు అప్పటిదాకా కూర్చొని చద్దన్నాలు తిన్నారు చక్కగాను. వీళ్ళందరూ రౌండ్‌గా కూర్చున్నారు. వాళ్ళ అమ్మలిచ్చిన చద్ది మూటలు విప్పుకున్నారు. విప్పుకొని "ఇదిగో ఒరేయ్ కృష్ణ, మా అమ్మ ఎంత బాగా పెట్టిందో ఈ ఊరగాయ చూడరా! ఈ ఈ మాగాయి టెంక నాకుతుంటే ఎంత బావుందోరా! పెరుగు అన్నం నోట్లో పెట్టుకుని, ఈ మాగాయి టెంక నాకుతూ ఉంటే అందులోంచి వచ్చే ఆ రుచి ఎంత రుచిగా ఉందోరా!" అని చెప్పి తను నాకుతున్నాడు. ఆ టెంక వెళ్ళి కృష్ణుడి నోట్లో పెడుతున్నాడు. ఆయన కూడా నాకుతున్నాడు. పైన దేవతలు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఎందుచేతంటే, ఈ విష్ణుమూర్తి మనందరినీ పరిపాలించి, మనందరికీ ఆహారం పెట్టి పెంచే విష్ణుమూర్తికి, ఈ గోపబాలురు, అమాయక పిల్లలు, ఆయన భగవంతుడని తెలియక, ఆయన నోటికి కూడా వీళ్ళ ఎంగిలి, ఆవకాయ పెచ్చులు, మాగాయి టెంకలు అవన్నీ నాకిస్తున్నారు. ఎంత విచిత్రమో చూడండి భగవానుడు అలా మన ఎంగిల్ని కూడా తింటున్నాడు అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆనందపడుతున్నారు. ఎంత మంచివాడో, ఎంత కరుణామయుడో మన విష్ణుమూర్తి. ఆయన అంశతోటి పుట్టిన రూపం గదా! ఈ కృష్ణావతారం. ఎంత మధురంగా అలా తింటున్నాడో, ఎంత అందంగా ఉందో చూడ్డానికి కూడాను ఆనందంగా ఉందో అని అనుకుంటూ చూస్తున్నారు. మొత్తానికి అలాగా ఒకళ్ళకొకళ్ళు పెట్టుకున్నారు. అందరూ తెచ్చి కృష్ణుడికి, "మా అమ్మ ఇవాళ ఇదే ఈ పచ్చడి ఎంత బాగా చేసిందోరా! ఈ పిండి వంట ఎంత బాగా చేసిందోరా! నీకు కూడా పెట్టమందిరా" అనుకుంటూ అన్నీ పెడుతున్నారు. తింటున్నాడు ఈ కృష్ణుడు. సరే, ఇలా ఉండగా ఏమైంది కృష్ణుడు గొల్ల పిల్లలు సద్ది ఆరగించడం అయిపోయింది. అయిపోయిన తర్వాత "కృష్ణ మాతోటొస్తావా? అలా అలా వెడదామన్నారు." "నేను రానురా నేనిక్కడ కూర్చుంటాను మీరెళ్ళండి" అన్నాడు. సరే ఆవుల వెనకాల ఈ గోపబాలురు, ఆ దూడల వెనకాల వెళ్ళిపోయారు. అలా అలా మేసుకుంటూ అవి కొండపైకెక్కాయి. వీళ్ళు కూడా కొండపైకెక్కారు. ఎక్కేసరికి బ్రహ్మదేవుడికి ఒక విచిత్రం చెయ్యాలి అని చెప్పి ఆహ్, ఒక కోరిక కలిగింది. ఆయనకెందుకో అలాంటి బుద్ధి పుట్టింది. పుట్టి ఆయన ఏం చేశాడు, ఈ గోవుల్ని, గోపబాలుర్ని దాచేద్దాం మనం. ఏం చేస్తాడో కృష్ణుడు అని చెప్పి ఈ అహా! గో గోవులు లేవప్పుడు. ఈ గోవు వస్సాలే ఉన్నాయి. చిన్న దూడలున్నాయి. దూడలున్నాయి. ఆవుల దూడలు. ఈ గోపబాలురున్నారు. వీళ్ళందరూ వీళ్ళందరినీ ఆయన మాయం చేసేసాడు. ఆవు దూడలు లేవు. ఈ కొండ మీదకి మేపుకుందుకని వెళ్ళారు. లేతగడ్డి అక్కడుంది కదా అని మేపిస్తున్నారు ఇవి గోపబాలురు. గోపబాలురు మాయమైపోయారు. ఈ దూడలు మాయమైపోయాయి కృష్ణుడు చూసేసరికి. వెళ్ళి చూసుకున్నాడు. ఎవ్వళ్ళు లేరు. ఒక్క గోపబాలుడు కూడా లేడు. ఈయనొక్కడే మిగిలాడు. కృష్ణుడొక్కడే మిగిలాడు. మిగిలేసరికి చుట్టూ అరిచాడు. ఆళ్ళ పేర్లు పెట్టి అరిచాడు. దూడలకు కూడా రకరకాల పేర్లుండేవి. పద్మిని అనేవాడు. లేకపోతే ఓ భాను అనేవాడు. రత్నం అనేవాడు. అలా ఆయన ముద్దు పేర్లు పెట్టుకొని ఆ దూడలను పిలుస్తూ ఉండేవాడు. అవి చక్కగా చెంగు చెంగున గెంతుకుంటూ వచ్చేవి ఈయన దగ్గరికి ఈయన గొంతుకు వినగానేను. కానీ ఆ వేళ ఒక్క దూడ రాలేదు. "ఒరేయ్! నువ్వు రారా" అని ఆ ఫ్రెండులందరినీ పిలిచాడు గోపబాలురందరినీ. వాళ్ళు ఎవ్వళ్ళు రాలేదు. తనొక్కడే మిగిలాడు ఆ అడవిలో. ఇదేమిటి? ఏమైపోయారు ఈ పిల్లలందరూనని ఒక్కసారి కళ్ళు మూసుకొని చూశాడు. చూస్తే ఈయన నాభి కమలంలోంచి పుట్టినవాడే బ్రహ్మగారంటే ఈయన కొడుకే అవుతాడు. అయితేనేమి కొడుకైనా మరి ఎందుకనో ఆయనకలాగా వాళ్ వాటిని మాయ చేస్తే ఈ కృష్ణ ఏం చేస్తాడో చూడాలి అనుకున్నాడు.
అనుకుని మాయ చేశాడు. ఆటిని తీసుకుపోయాడు. తీసుకుపోయేసరికి ఈయన భగవంతుడు కదా! ఆయన శక్తితోటి ఎంతమంది గోపబాలురొచ్చారో ఈయనకి తెలుసును కదా! 10 మందే వచ్చారో, 15 మందొచ్చారో మొత్తం అన్ని అవతారాలు ఈయనే ఎత్తేసాడు. ఆ గోపబాలుడు ఎలా ఉంటాడో, వాడి బట్టలెలా కట్టుకుంటాడో, వాడి తలకట్టది ఎలా ఉంటుందో, వాడి మాట ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. అలా మార్చేసాడు. పూర్తిగా మారిపోయాడు. అలాగే ఆ ఆవు దూడలు కూడా మనకి చూడ్డానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి కానీ, వాటిల్లో కూడా మనకి మళ్ళీను రూపురేఖలు తేడాలుంటాయి. అవి తల్లులు కనిపెట్టగలవు. మనం కనిపెట్టలేం కానీ. అలాగా ఆ దూడలు, ఆవు దూడలుగా కూడా మారిపోయాడు ఈ కృష్ణుడే. మారిపోయి సరే సాయంకాలం పడేదాకా మేపాడు. మళ్ళీ వాళ్ళకి అనుమానం రాకూడదు కదా! అంచేత ఎవళ్ళిళ్ళకి వాటిని తీసుకెళ్ళిపోయి అప్పగించేశాడు వాళ్ళకి. అప్పగించేస్తే ఈ పిల్లల్ని చూసినా, ఈ ఆవు దూడల్ని చూసినా వాళ్ళకేమిటోను ఈవేళ చాలా ముద్దెట్టుకోవాలనిపిస్తోంది వాటిని. ఆ! కొడుకుల్ని కూడా మునపట్లా కాకుండా ఇంకా ఎంతో ప్రేమ ఎందుకో వాళ్ళని అలాగే చూస్తూ ఉండాలని, వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలని, వాళ్ళనోసారి ఎత్తుకోవాలని, ఇలా రకరకాల కోరికలు కలుగుతున్నాయి తల్లిదండ్రులకి. ఏమిటి ఎప్పుడూ లేనిది ఇలాగే వీళ్ళని చూస్తే ఇంత ముద్దుగాను, ఇంత అందంగాను, ఇంత ఇదిగాను సొగసుగా ఉన్నారు. మన పిల్లలేనా? వీళ్ళిలా ఎందుకు అనిపిస్తోంది మన మనసుకి అనుకున్నారు. వాళ్ళందరికీ కృష్ణుడంటే చాలా చాలా ఇష్టం. అందుకోసాన ఆ కృష్ణుడే ఇన్ని రూపాలుగా మారాడు కదా! అంచేత వాళ్ళకి ఆవులు కూడా అంతే. ఆ దూడలు ఎప్పుడైతే పొదుగు దగ్గరికెళ్ళాయో రోజు ఇచ్చే పాల కంటే ఎక్కువ పాలిచ్చేస్తున్నాయి వాటికి. ఆహ్, ఆ కృష్ణుడు మాయ వల్ల. కృష్ణుడు కదా అలా గోవత్సాల కింద పిల్లల కిందొచ్చారు ఆవు దూడల కింద. దాంతోటి ఆ దూడల్ని చూస్తే వాటికి కూడా ఎంతో ఆనందం అనిపించింది. ఎంతో చక్కగా నాకేస్తున్నాయి. నాలుకతోటి నాకేస్తున్నాయి, పాలిచ్చేస్తున్నాయి. అలా వర్షం కురిసినట్టు పాలు కూడా కురుస్తున్నాయి. ఇలాగా ఉండేసరికి అలా ఒక ఏడాది గడిచిపోయింది. ఏడాది పాటు ఈ కృష్ణుడే వాళ్ళందరి ఇళ్ళల్లోనూ ఆవు దూడల కింద ఉన్నాడు. వాళ్ళ అదేంటి ఆవుల్ని మేపే గోపబాలుర కింద కూడా ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చింది. ఏమిటి ఏడాదయిపోయింది. ఏడాదయిపోయినా ఎక్కడా ఏమి ఎవళ్ళు ఏం బాధపడటం లేదు. హాయిగా అందరూ సంతోషంగానే ఉన్నారు. ఈ రేపల్లిలోను. ఏమవుతోందక్కడ ఓసారి చూసొద్దామని వచ్చాడు. వచ్చి చూస్తే తన దగ్గరున్న ఆవు దూడలు, తన దగ్గరున్న ఈ గోపబాలురు తన దగ్గరే ఉన్నారు. తను దాచేసిన చోటే ఉన్నారు. కానీ ఈ భూమి మీదకొచ్చి చూసేసరికి మళ్ళీ అంతమంది పిల్లలు ఇక్కడ ప్రతి ఇంట్లోని ఎవరి పిల్లవాడు వాళ్ళింట్లోనే ఉన్నాడు. ఎవరి ఆవు దూడ వాళ్ళింట్లోనే ఉంది. చూశాడు. ఓహో! ఇది నేనేమో ఏదో కృష్ణుడిని మాయ చేద్దాం అనుకున్నాను. ఆయన నాకు తండ్రి. అంచేత ఆయన్ని నేను మాయ చేయగలుగుతానా? ఆ! అంచేత ఆయన దగ్గర ఓడిపోయాను నేను. ఆయన నా రూ నేను ఏ దూడల్ని, ఏ గోపబాలుడిని తీసుకెళ్ళానో వాళ్ళందరి రూపాలు ఆయనే ఎత్తి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటున్నాడు. అంచేత వాళ్ళకి తెలియకుండానే ఆ భగవంతుడి రూపాలను చూసి తెగ మురిసిపోతున్నారు. వాళ్ళ పిల్లలనుకోవటం లేదు. ఏమిటో ఏదో వింతగా ఉన్నారు ఈ పిల్లలనిపిస్తోంది వాళ్ళకి. చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. చూస్తున్నారు. అలాగే ఆవులు కూడా పాలు ఇచ్చినంత సేపు అలా నాకుతూ, ముద్దు పెట్టుకుంటూ ఉన్నట్టుగానన్నమాట. అలాగ చేస్తూ వాటిని ఎంతో ప్రేమగా అవి చూసుకుంటున్నాయి. ఇదంతా కృష్ణమాయ కదా అనుకున్నాడు. అప్పుడు తన రూపాన్ని, అసలు రూపాన్ని బ్రహ్మదేవుడు తెచ్చేసుకుని ఆహ్, "తండ్రి మీరు రక్షించండి నన్ను. నేను చేసిన తప్పుని క్షమించండి. నేను మిమ్మల్ని ఏదో పరీక్ష చేద్దాం అని ఉత్తినే సరదాగా అలాగా మాయం చేశాను. కానీ నా దగ్గరే ఉన్నాయి. మీరు ఇన్ని రూపాలు ఎత్తేసి ఇక్కడ ఏ లోటు లేకుండా మళ్ళీ వాళ్ళకసలు అనుమానం రాకుండా మీరు కాస్తున్నారు వాళ్ళని. హ్మ్. మీ శక్తి ముందు నా శక్తి ఎంత? నేను ఓడిపోయాను. అంచేతన మీరు మళ్ళీ మీ రూపాలన్నీ మళ్ళీ మీరు ఉపసంహరించుకోండి. నేను ఆ గోవుల్ని, ఆ ఆవు దూడల్ని, గోపబాలుని తెచ్చి ఇక్కడ వదిలేస్తాను అని చెప్పాడు. వదిలేశారు. వదిలేసేసరికి ఈ పిల్లలకి కృష్ణ ఇదేమిటి మేమందరం ఇక్కడ ఆవుల్ని కాస్తున్నాం కదా! కాస్తున్న వాళ్ళం.
మరి ఇంటికెళ్ళిపోదాం నడు అంటున్నారు వాళ్ళు. అంతేనే కానీ వాళ్ళకి ఏడాది పాటు అక్కడ ఉన్నట్టు తెలీదు. ఆహ్, బ్రహ్మగారి దగ్గర ఉన్నట్టు తెలీదు. మళ్ళీ భూలోకానికొచ్చినట్లు కూడా వాళ్ళకేం తేడా తెలియలేదు. సరే అందరూ కలిసి హాయిగా ఇంటికెళ్ళిపోయారు. ఎవళ్ళింటికి వాళ్ళెళ్ళిపోయారు. ఆహ్, అది కథ. బ్రహ్మదేవుడు ఆయన ఈ కృష్ణుడి కాళ్ళ మీద పడి క్షమార్పణ అడిగి ఆయన కూడా వెళ్ళిపోయాడు. బావుంది కదా కథ. రేపు మళ్ళీ ఇంకొకటి చెప్పుకుందాం. ఉంటాను. జై శ్రీరామ్.